औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आमनर रसूलु बिमा उन्ज़िला इलैहि मिर रब्बिहि वल मुअ्मिनून कुल्लुन आमन बिल्लाहि व मलाइकतिहि व कुतुबिहि व रुसुलिहि ला नुफर्रिक़ु बैन अहदिम मिर रुसुलिहि वक़ालू समिअना व अतअना गुफ़्रानक रब्बना व इलैकल मसीर। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ మన అందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 285వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీనికి ముందు ఉన్నటి వాక్యంలో దైవం ఒక విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, లిల్లాహి మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్జ్. ఈ భూమిపై ఉన్నవి, ఆకాశాలలో ఉన్నవి, భూమి ఆకాశాల మధ్యలో ఉన్నవి. మనకు భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది. భూమి ఆకాశం మధ్యలో అనేక జీవజాలాలు ఉన్నాయి, మన కంటికి కనబడినటువంటివి. వీటి అన్నింటికి కూడా యజమాని ఆ సృష్టికర్త అయినటువంటి దైవమే. కాబట్టి మనిషికి దైవము మరి వీటి మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనిషి వీటిని వినియోగించుకోగలుగుతున్నాడు. అంతే తప్ప వీటి మీద ఎంత మాత్రం కూడా మనిషికి అధికారం లేదు. కానీ సహజంగా మనిషి ఏమనుకుంటాడంటే, ఇవి నావి, నేను వీటిని ఉపయోగించుకుంటాను కాబట్టి ఇవి నావి అని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు. కానీ దైవం ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను మనిషిని నా ప్రతినిధిగా ఈ భూమి మీద నియమించాను అంటున్నాడు. ఏ విధంగా అయితే ఒక ప్రతినిధి తన యజమాని చెప్పినట్లుగా మాత్రమే నడుచుకోవలసి ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ మనిషి కూడా దైవం నిర్దేశించినటువంటి మార్గాల్లో అతను వినియోగించుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ భూమి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, ఈ చంద్రుడు, ఈ సూర్యుడు, ఈ వాతావరణము, ఈ ప్రకృతి, ఇవి అన్నీ కూడా మనిషికి సేవ చేసే విధంగా దైవము నియమించడం జరిగింది. అందుకనే అవి మనకు సేవ చేస్తున్నాయి, మనము వాటిని వినియోగించుకోగలుగుతున్నాము. అంతే తప్ప ఒకవేళ దైవం మనకు వాటికి అనుమతి ఇవ్వలేదనుకోండి, ఆకాశము కానివ్వండి, లేకపోతే సూర్యుడు, చంద్రుడు మనకు ఎంత మాత్రం కూడా సేవ చేయవు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు చూడండి, మనము చంద్రమండలంకి వెళ్ళగలుగుతున్నాము అంటే దైవము మనకు చంద్రుడికి ఆ అనుమతిని ఇచ్చాడు కాబట్టి మనకు అక్కడ వెళ్ళగలుగుతున్నాం. మనం అదే సూర్యుడి మీద వెళ్ళగలుగుతామా? వెళ్ళగలగలేము. ఈ విధంగా ఏ విషయాల మీద దైవం మనకు ఆధిపత్యాన్ని ఇచ్చాడో వాటిని మాత్రమే మనం ఉపయోగించుకోగలుగుతాము. అయితే ఇక్కడ ప్రధానంగా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, వీటి అన్నింటికి కూడా యజమాని ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ దైవము, ఆ సర్వేశ్వరుడు. అంతే తప్ప ఇక్కడ మన శక్తి, ఇక్కడ మన సామర్థ్యము, ఇక్కడ విజ్ఞానము, ఇక్కడ మన జ్ఞానము కారణంగానే మనము ఇంత ప్రగతిని సాధిస్తున్నాము అని అనుకోవడము చాలా పొరపాటు అవుతుంది. ఆయన మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సృష్టికి నిర్దేశించాడు, నీవు మనిషికి సేవ చేయి అని. కాబట్టి సమస్త ప్రకృతి అంతా కూడా మనిషికి సేవ చేస్తుంటే మనిషి మాత్రము ఆ దైవం యొక్క సేవ చేయాలి. ఇది ప్రకృతి, ఆ దైవం నియమించినటువంటి నియమము. కానీ మనిషి చూడని ఎంత పొరపాటు చేస్తుంటాడో, ప్రకృతిని ఆరాధిస్తుంటాడు.
చూడండి, ప్రకృతిలో పుట్టేవానిని ఆరాధిస్తుంటాడు, ప్రకృతిని ఆరాధిస్తుంటాడు, ప్రకృతిలో ఉన్నటువంటి సకల వస్తువులను ఆరాధిస్తుంటాడు, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఇంకా రకరకాల గ్రహాలను, ఇంకా అనేకమైనటువంటి జీవజాలాలను ఇక్కడ ఆరాధిస్తుంటాడు. కానీ వాటిని అన్నింటినీ ప్రసాదించినటువంటి ఆ సృష్టికర్తను మాత్రము ఏ మాత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోడు, ఆలోచన చేయడు. దైవం ఒక విషయాన్ని ఇక్కడ చెప్పదలిచాడు. అదేమిటంటే, భూమిలో ఆకాశంలో ఉన్న సమస్తము కూడా ఆయనదే, కాబట్టి మీరు విర్రవీగకండి, ఇక్కడ నాది ఇక్కడ నీది అని చెప్పి. ఇంకా మీ మనస్సులో ఉన్నటువంటి విషయాలు మీరు ప్రకటించినా లేక మీ మనస్సులోనే దాచుకున్న వాటి గురించి కూడా దైవం లెక్క తీసుకుంటాడు. కాబట్టి మనము ఎవరైతే పైకి చెప్తుంటారో అవి మాత్రమే మనం తెలుసుకోగలము, వాళ్ళ మనసులో ఏముందో మనకు ఎంత మాత్రం కూడా తెలియదు. కాబట్టి ఆ వెనుక ఉన్నటువంటి ఆ సంకల్పం కానివ్వండి, అతని యొక్క మనస్తత్వం కానివ్వండి, కేవలం అతనికి, ఆ దైవానికి తప్ప మూడో కంటికి తెలియదు. మరి ఆ విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మీరు మీ మనసులో ఉన్నటువంటి విషయాలు మరి పైకి ప్రకటించినా లేక మీరు మనసులోనే దాచుకున్న దాని గురించి కూడా మీరు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది అని దైవం ఇక్కడ మరి ఒక మార్గనిర్దేశన చేస్తున్నాడు. ఒక సందర్భం అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తన ప్రవక్తతో ఈ విధంగా చెప్తాడు దైవం. ఓ ప్రవక్త, ప్రజలు నన్ను గురించి అడుగుతారు, ఏమని, దైవం ఎక్కడ ఉంటాడండి, అల్లాహ్ ఎక్కడ ఉంటాడు, ఆ సర్వేశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని. అప్పుడు దైవం చెప్తున్నాడు, ఇన్ని కరీబు ముజీబు దా, నేను అత్యంత దగ్గరలో ఉన్నాము, ఇన్ని కరీబు ముజీబు దావతుకు దా ఇజాదా అని. కాబట్టి ఇంకా నహను అహ్రబు ఇలేహి మిన్ హబలిల్ వరీద్, మీ కంఠనాళం కంటే కూడా నేను దగ్గరగా ఉన్నాను, మీ మనసులో మెదిలే ఊహలు సైతము నేను ఎరుగుదును. కాబట్టి నా దాసుడు నేను అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు అని మిమ్మల్ని అడిగినట్లయితే, ప్రవక్త మీరు చెప్పండి, ఆయన అత్యంత దగ్గరలో ఉన్నాడు, కంఠనాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాడు. కాబట్టి పిలిచేవాడు ఆయనను పిలిచినప్పుడు ఆ పిలుపును వింటాడు, అంతేకాదు దానికి సమాధానం కూడా పలుకుతాడని చెప్పండి. ఆయన ఎక్కడో సప్తాకాశాల పైన ఉన్నాడండి, కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినా ఆయనకి తెలియదు అని అనుకోవడము అది మహా పొరపాటు, మనము చేస్తున్నటువంటి తప్పు అన్నమాట. ఎందుకంటే ఆయన దృష్టిలో లేనటువంటిది ఏది కూడా లేదు, ఆయన పట్టుకు అతీతంగా ఏది కూడా లేదు. సమస్త విశ్వం కూడా ఆయన అరచేతిలో ఇమిడిపోయి ఉన్నట్టే మరి ఆయనకు అతీతంగా ఏముంటుంది సోదరులారా, ఒకసారి చూడండి. అందుకనే ఆయన అత్యంత దగ్గరలో ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మూడవ వ్యక్తిగా దైవం ఉంటాడు, నలుగురు మాట్లాడుకున్నప్పుడు ఐదవ వ్యక్తిగా ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు రెండవ వ్యక్తిగా దైవం ఉంటాడు. కాబట్టి ఆయన పట్టుకు అతీతంగా ఆయన లేనటువంటి ప్రదేశం ఏది కూడా లేదు, సమస్తం కూడా ఆయన వ్యాపించి ఉన్నవాడు అన్నమాట. ఇన్నల్లాహ్ వాసిఉన్ అలీం, సమస్తాన్ని కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనము మన మనసులో ఏదో కుతంత్రాలు, కుట్రలు ఆలోచన చేసి, సరే దీని గురించి ఎవరు కూడా వినడం లేదు కదా, నా మనసుకు మాత్రమే తెలుసు కదా అని అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే మనసులో మెదిలే ఊహలను సైతం దైవం తెలుసుకుంటాడు, దాని గురించి ఆయన ప్రశ్నిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే ఇంత ఖచ్చితంగా నిర్దేశిస్తున్నాడు, ఈ విధంగా అయితే జీవితం ఎలా గడుపుతాము మనము అని చెప్పేసి. సోదరులారా, దైవము మరి ఏ విషయాన్ని మనకు బోధించదలిచాడు అంటే, ఈ ప్రపంచం అనేది తాత్కాలికమైనటువంటిది, ఇక్కడ అనేకమైనటువంటి ఆకర్షణలు మీకు కలుగుతుంటాయి, ఎదురవుతుంటాయి. కాబట్టి వీటి మాయలో పడిపోయి మీరు ఆ శాశ్వతమైనటువంటి పరలోకాన్ని కోల్పోకండి. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఒక నైతికబద్ధమైనటువంటి జీవితం గడిపే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు మలుచుకోండి. కాబట్టి ఈ విధమైనటువంటి ట్రైనింగ్ను, శిక్షణను ఇస్తున్నాడు దైవం. కాబట్టి మీరు మనిషి ఏ విధంగా కనబడతాడో మీరు అంతర్ముఖంగా, అంతర్లీనంగా, లోపల కూడా అదే విధంగా ఉండాలి, అంతే పవిత్రంగా ఉండాలి. మాటలు ఎంత బాగుంటాయో అతని లోపల ఉన్నటువంటి ఆలోచనలు కూడా అంతే విధంగా ఉండాలి, అంతే నైతికబద్ధంగా ఉండాలి. ఈ భయాన్ని మనలో కలిగించదలుస్తున్నాడు అన్నమాట ఇక్కడ దైవం. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే అరే నేను పలికే మాటలు కూడా కాదు, లోపల ఆలోచనలు సైతము దైవం తెలుసుకుంటున్నాడు, నాకు దాని గురించి ప్రశ్నిస్తాడు అన్న భయం మనిషిలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడతాడో దానిని గురించి ఆలోచన చేస్తాడు, ఏదైతే ఆలోచిస్తాడో దానిని గురించి మాట్లాడడానికి అతను ప్రయత్నం చేస్తాడు.
కాబట్టి ఈ విధంగా ఒక మనిషిని ఒక పరిపూర్ణమైనటువంటి దైవదాసునిగా మార్చడము, ఒక మంచి నైతికబద్ధమైనటువంటి వ్యక్తిగా మలచడము దేవుని యొక్క ఉద్దేశము. అంతే తప్పించి ఈ విధంగా ప్రతిదీ నేను లెక్క తీసుకుంటాను కాబట్టి జాగ్రత్త నువ్వు, ఇదేంటంటే దైవం ఇలా భయపెట్టేస్తున్నాడు, ఇలాగైతే మనం జీవితం ఏ విధంగా గడుపుతాము అన్న ప్రశ్న వస్తుంది. తప్పనిసరిగా గడపగలం సోదరులారా. గడపాలి అన్న ఉద్దేశంతోనే దైవం ఈ విధంగా నిర్దేశిస్తున్నాడు. పవిత్రంగా ఉండాలి మన మాటలు కానివ్వండి, చేతలు కానివ్వండి, మన ఆలోచనలు సైతము. కాబట్టి ఎంతైతే పవిత్రంగా ఉంటాయో అంత దైవానికి చేరువవుతాడు. మరి ఈ విధంగా నైతికబద్ధంగా ప్రజలు మారినప్పుడు సమాజం కూడా ఎంతో ఉన్నతంగా మారుతుంది. చెడులు అనేవే చెడులకు నిలయము కాకుండా ఆ సమాజం ఎంతో నైతికబద్ధంగా మరి విరాజిల్లుతుంది. ఆ విధంగా జరగాలంటే మనిషి పూర్తిగా లోపల నుండి మారాలి. కాబట్టి అందుకని ఇక్కడ ఆ విధమైనటువంటి భయాన్ని కలిగిస్తున్నాడు. నీవు పలికేదే కాదు, నీ ఆలోచన సైతము నేను ఎరుగుతాను కాబట్టి జాగ్రత్త సుమా అని దైవం ఇక్కడ హెచ్చరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా దైవం చెప్తున్నాడు. وَإِن تُبْدُوا مَا فِي أَنفُسِكُمْ أَوْ تُخْفُوهُ يُحَاسِبْكُم بِهِ اللَّهُ فَيَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ. నేను తలచిన వారిని నేను క్షమిస్తాను, అలాగే తలచిన వారిని శిక్షిస్తాను అన్న మాటను ఇక్కడ దైవం చెప్పాడు. ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ప్రశ్నలు అనేవి రావాలి, ప్రశ్నలతోనే మనకు విజ్ఞానం పెరుగుతుంది. అయితే ఆ ప్రశ్నలు అర్థవంతంగా ఉండాలి. మరి అర్థరహితంగా పనికిరానటువంటి విషయాల గురించి మన ఆలోచన ఉండకూడదు. మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామంటే అది మనకు పనికొచ్చే విధంగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నా ప్రభువు నన్ను ఆజ్ఞాపించాడు, నేను మౌనంగా ఉన్నప్పటికీ కూడా నా మౌనము ఆలోచనలతో కూడి ఉండాలి అని. కాబట్టి మనము మౌనంగా ఉన్నప్పటికీ కూడా మంచి అర్థవంతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. కానీ ప్రస్తుతం మనము మన బుర్రలో అనవసరమైనటువంటి పనికిమాలిన విషయాలన్నింటినీ పెడుతుంటాము. కానీ అవసరమైనటువంటివి మనకు పనికొచ్చేవి మాత్రం పక్కన పెట్టేస్తుంటాం. ఇది మనం చేసే పని. కానీ సోదరులారా, మన అద్భుతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ మెదడును, ఈ మేధస్సును ప్రసాదించాడు పనికిమాలిన విషయాలను గురించి ఆలోచించడం కోసం కాదు సోదరులారా. మనకు పనికొచ్చేవి, మనకు స్వయంగా పనికొచ్చేవి, మన సమాజానికి పనికొచ్చేవి, మన సాటి సోదరునికి పనికొచ్చేవి, ఈ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. అందుకనే మనకు అద్భుతమైనటువంటి మేధస్సును దైవం ప్రసాదించాడు. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న ఇదేంటండి, తలచిన వారిని శిక్షించేస్తానంటున్నాడు, తలచిన వారిని క్షమించేస్తానంటున్నాడు, అదేంటండి ఆయన అంతా నిరంకుశుడా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, దైవం తన శక్తిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఊరికే ఆయన ఎందుకు ఒకరిని శిక్షించేస్తాడో ఒకసారి చూడండి. ఉదాహరణ చూడండి, ఒక అమాయకుడు ఉన్నాడండి, ఒక వ్యక్తి అతన్ని కుట్టేస్తున్నాడు అనుకోండి, మనము అతన్ని అడ్డుకుంటామా లేదా? తప్పనిసరిగా అడ్డుకుంటాం, ఎందుకంటే అది తప్పు కాబట్టి. ఏమిటి, ఒక మనిషే తప్పు చేస్తున్నప్పుడే మనకు అది బాధ అనిపిస్తుంది. అలాంటి దైవం ఈ విధంగా ఎందుకు చేస్తాడు? అన్యాయంగా ఒకరిని ఎందుకు శిక్షిస్తాడు? అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మీరు దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, కృతజ్ఞులైనటువంటి దాసులుగా మీరు జీవితం గడుపుతున్నప్పుడు ఆయన నిష్కారణంగా మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటున్నాడు. కాబట్టి మనము మంచి పద్ధతిలో నడుస్తున్నప్పుడు, మరి నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తాడండి? అందుకు అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మీకు ఏ మంచి జరిగినా అది నా తరపు నుండి వస్తుంది, మరి మీకు ఏ చెడు జరిగినా మీరు స్వయంగా చేసుకున్న దాని ఫలితమే మీ మీదకు వస్తుంది అంటున్నాడు. ప్రసాదించేది ఆయనే, మంచి అయినా చెడైనా ఆయన దగ్గర నుంచి వస్తుంది. కానీ కారణము మనం అవుతాము. మనం ఏదో ఒక ఆపద వచ్చింది, ఒక కష్టం వచ్చింది, కడగండ్లు కలుగుతున్నాయి అంటే కారణం ఏమిటంటే మనం ఏ తప్పు చేస్తున్నాం. మనము చేస్తున్నటువంటి తప్పుల ఫలితమే మన మీదకు కష్టాల రూపంలో, మరి ఆపదల రూపంలో వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక శుభవార్తను కూడా మనము వినాలి. అదేంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కారుణ్యమూర్తి దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, ఆయన ఏమి చెప్పారు అంటే, విశ్వాసికి ఏదైనా కష్టం కలిగినా, నష్టం కలిగినా, ఆపద కలిగినా మరి దాని బదులుగా దైవము అతని పాపాలను మరి ప్రక్షాళన చేస్తాడు. ఏ విధంగా అయితే మరి చూడండి, బంగారాన్ని మనము కాల్చగానే మరి అది మేలిమి బంగారంగా మారిపోతుందో, అదేవిధంగా దైవము విశ్వాసులకు కష్టాల ద్వారా నష్టాల ద్వారా అతన్ని ప్రక్షాళన చేస్తాడనమాట. అతని పాపాలన్నీ కూడా పోతాయి. మరి అతను ఒక పరిపూర్ణమైనటువంటి మరి పాపరహితుడుగా మారి దైవం వద్దకు చేరతాడు. కాబట్టి కానీ జ్వరం వచ్చినా కూడా మీరు దానిని నిందించకండి అన్నారు ప్రవక్త వారు. ఎందుకంటే
మీలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి తప్పులు పాపాలను ప్రక్షాళన చేయడం కోసము దైవం ఇచ్చినటువంటిది అది ఆ జ్వరం అనేది. కాబట్టి విశ్వాసికి ఏ చిన్న కష్టం కలిగినా, చివరికి కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా కూడా దాని బదులుగా దైవం అతని పాపాలను తొలగిస్తాడు. ఈ విషయాన్ని మనము ఈ శుభవార్తను కూడా మనము విని మనము దాని ప్రకారం మనం చేయాలన్నమాట. అందుకనే ఇక్కడ అనవసరంగా దైవం ఎవరిని శిక్షించడు సోదరులారా, అనవసరంగా ఎవరిని శిక్షించడు. ఎవరైతే మరి ఆయనకు దూరంగా పోతుంటారో, సమాజాన్ని కలుషితం చేస్తుంటారో, మరి ఉపద్రవాలు సృష్టిస్తుంటారో, మరి ఈ విధంగా తమ కారణంగా మరి ప్రపంచాన్ని నాశనం చేస్తుంటారు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఒక చెడ్డ అలవాటుకు లోనయ్యాడు అనుకోండి, ఆ చెడ్డ అలవాటు వలన కలిగే ఆ పర్యవసానం అతనికి మాత్రమే పరిమితమే ఉండదు. ఉదాహరణకు చూడండి, పొగ త్రాగడము. ఈ విధంగా పొగ తాగుతుంటారు చాలామంది, సిగరెట్లని అవని ఇవని. ఆ విధంగా తాగుతున్నప్పుడు ఆ పొగ వస్తుంది. ఆ పొగ వలన కలిగే అనర్థాలు అతనికి మాత్రం పరిమితం అవుతాయా? లేదు. ఈ రోజున మరి సైంటిస్టులు చెప్తున్నారు, మరి పొగ పీల్చేవాడి కంటే ఆ బయట వ్యక్తులు పీలుస్తున్నారు చూసారా, వాటిని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఇతనికి ఎంత ప్రమాదమో మరి పొగ పీల్చే వాళ్ళకి కూడా అంతే ప్రమాదం అని చెప్పేసి ఈ రోజున సైంటిస్టులు మనకు చెప్తున్నారు. కాబట్టి నిజంగా పొగ తాగే వాళ్ళే కంటే ఆ వాసన పీల్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు ఈ రోజున. ఈ విధంగా తన అలవాటు వలన అతనికి మాత్రమే నష్టం కాదు, చుట్టూ ఉన్న ప్రపంచానికి అతను నష్టం చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా మన అలవాట్లు మనకు ఆనందాన్ని ఇస్తే పర్వాలేదు, కానీ ఇతరులను ఎంత మాత్రం కూడా బాధ పెట్టకూడదు. సోదరిమణులారా, ఈ విషయాన్ని మనము గమనించాలి. మన అలవాట్ల వలన కలిగే పర్యవసానము, ఆ యొక్క ఫలితము మనకు మాత్రమే ఉంటే పర్వాలేదు, కానీ అది ఇతరులు కూడా బాధ పెడుతున్నారు, ఇతరులు కూడా దాని గురించి బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇతరులను బాధ పెట్టే హక్కు మనకు ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి మన మంచి మన చెడు మనకు మాత్రమే పరిమితం కావాలి. మన అలవాట్ల వలన ఇతరులు ఎంత మాత్రం కూడా బాధపడకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడంటే, ఆయనకు క్షమించడానికి శిక్షించడానికి అధికారం ఉన్నది అంటే ఆయన అధికారాన్ని గురించి చెప్తున్నాడు తప్ప అనవసరంగా ఒకరిని శిక్షించేసో లేకపోతే ఏమాత్రం కూడా మంచి చేయనటువంటి వ్యక్తిని క్షమించేసి స్వర్గంలో ప్రవేశింపజేయడము ఈ విధంగా ఉండదు సోదరులారా. కాబట్టి ఎవరు ఏది చేసుకుంటే అది మాత్రమే వాళ్ళ వద్దకు వస్తుంది, మంచైనా చెడైనా. ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడంటే, మరి అక్కడ ఏ వ్యక్తి కూడా ఆయనకు అధికారాన్ని ప్రశ్నించలేడు. ఓ దైవమా, పలానా వ్యక్తిని నువ్వు ఎందుకు శిక్షించావు, పలానా వ్యక్తిని నువ్వు ఎందుకు రక్షించావు అని మనిషి ఎంత మాత్రం కూడా ఆయన అధికారాన్ని ఎక్కడ ప్రశ్నించలేడు. అంతా తన అధికారాన్ని గురించి దైవం ఒకటి చెప్తున్నాడు. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. సహజంగా స్వర్గానికి మనము వెళ్ళాలి అంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా మనం అనుసరించాలి. 5 పూటల్లో కూడా మనం ప్రార్థనను స్థాపించాలి. మరి చెడు మరి ఇంకా అన్ని రకాల అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉండాలి. మరి నిజంగా చెప్పాలంటే చాలా కష్టంగా ప్రపంచంలో నడవడం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ ఆకర్షణలను తట్టుకుని మనము దేవుని ఆజ్ఞమైన జీవితం గడపడం అనేది కొంచెం కష్టమే. ఈ విధంగా కష్టపడినప్పుడు మరి దైవం అతనికి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఓకే, బాగానే ఉన్నది. కానీ కొంతమందికి దైవము ఏమీ చేయకపోయినా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. చూడండి, ఉదాహరణకు చెప్తాను. ఒక స్త్రీ, వ్యభిచారి అయినటువంటి స్త్రీ భయంకరమైనటువంటి వ్యభిచారంలో కూరుకుపోయి మరి ఆమె జబ్బుతో బాధపడి ఇంకా చచ్చిపోయే పరిస్థితిలో ఒక చోట కూర్చుని ఉంటుంది. ఆ ఒళ్ళంతా పుండైపోయి ఇంకా రేపో మాపో చచ్చిపోతుంది అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక నుయ్యి వద్ద కూర్చుని ఆమె మూలుగుతూ ఉన్నప్పుడు ఒక కుక్క అక్కడ కనబడుతుంది. ఆ కుక్క దాహంతో దాని యొక్క నాలుక పిచ్చగట్టుకుపోయి మరి అది కూడా కొద్దిసేపులో చచ్చిపోతుందేమో అన్న పరిస్థితుల్లో ఆ స్త్రీ వెళ్ళి ఆ నుయ్యి దగ్గరికి వెళ్ళి ఆమె ఆ నుయ్యి నుండి నీటిని తీసుకుని ఆ కుక్కకు తాగిస్తుంది. దైవము ఆమె చేసినటువంటి ఆ పనిని చూసి మరి ఎంతో సంతోషించి ఆ వ్యభిచారికి దైవము పాపక్షమాపణ చేసి ఆమెను స్వర్గంలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. చూడండి, ఆమె చేసినటువంటి మంచి ఏమి కూడా కాదు, సాటి ఒక మూగజీవికి మరి దాహాన్ని తీర్చడము. దైవము ఆ పనికి ఎంతగానో సంతోషించాడు. ఆమె చేసినటువంటి పుణ్యాలు ఏమీ కూడా లేవు. ఆమెకు స్వర్గాన్ని ప్రసాదించినప్పుడు మనం వెళ్ళి, ఓ దైవమా, ఆమె పచ్చి వ్యభిచారి కదా, ఆమెకు ఎందుకు నువ్వు స్వర్గాన్ని ప్రసాదించావు అని మనం అక్కడ ప్రశ్నించలేము.
కాబట్టి ఆయన అధికారాన్ని ప్రశ్నించలేము అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు తప్పించి అన్యాయంగా ఒకరిని ఆయన నరకంలో తోసివేయడము, లేకపోతే మంచి వ్యక్తిని మరి స్వర్గం లభించకుండా చేయడం ఎంత మాత్రం చేయడు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఏ విషయము ఏ పని ఆయనకు సంతోషం కలిగిస్తుందో, ఏ కారణం వల్ల మనము స్వర్గానికి వెళ్తామో మనకు తెలియదు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి చిన్న పనిని గురించి మీరు చిన్న పని అని భావించకండి. కనీసము ఈ విధంగా అయితే మీ సాటి సోదరునికి ఏదో చిన్న వస్తువైనా కూడా మీరు బహుమతిగా ఇవ్వడానికి సంకోచించుకోండి. కాబట్టి ఏ విషయం దైవానికి మరి సంతోషం కలిగిస్తుందో, ఏ విషయం మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ విధంగా పుణ్యాలను చేసుకుంటూ మనము వెళ్ళిపోవలసి ఉంటుంది. ఏ విషయం ఆయనకు నచ్చుతుందో తద్వారా ఆయన మన పాప క్షమాపణను చేస్తాడో, స్వర్గాన్ని ప్రవేశింపజేస్తాడో మనకు తెలియదు. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని ప్రసాదించాలని, పుణ్యాలను మనం సంపాదించే విధంగా దైవము మన అందరికీ కూడా మరి హృదయాలను విప్పి మన సత్యాన్ని గ్రహించే విధంగా, సత్యాన్ని అనుసరించే విధంగా దైవము అందరికీ కూడా మరి మార్గనిర్దేశన చేయాలని నేను అల్లాహ్ను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.